నమస్కారం రేష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఆదివారం అయినా సరే మార్చి 31న బ్యాంకులన్నీ పనిచేయాలి. ఆర్బీఐ కీలక ఆదేశాలు. దేవాంశ్ బర్త్డే. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా వారి కుటుంబం. టీడీపీ బీజేపీ జనసేనది మాయా కూటమి. ఎద్దేవా చేసిన వెల్లంపల్లి. ఐదేళ్లుగా ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని వ్యాఖ్యానించిన తెదేపా మాజీ ఎంపీ మురళీమోహన్. వార్తల్లో ముందుగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా లోకేష్ బ్రాహ్మణి దంపతులు నారా భువనేశ్వరి గురువారం స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 38 లక్షలను తీతేదే అన్నప్రసాదం ట్రస్టుకు లోకేష్ విరాళం ఇచ్చారు. మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31వ రోజు కావటంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచే ఉండాలని సూచించింది. ప్రభుత్వ రసీదులు చెల్లింపులతో ముడిపడిన బ్యాంకులు బ్రాంచులన్నిటినీ మార్చి 31న తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయటంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన బ్రాంచులను తెరిచి ఉంచుతున్నామని, సేవలు లభిస్తాయంటూ ప్రచారం కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది.
ఐదేళ్లుగా ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని తెదేపా నేత మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాజధాని లేక రాష్ట్రం దిక్కులేనిదిగా మారిందని, వైకాపాతో పాలనతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో హోరెత్తిన ప్రజాగలం గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్, జోష్న, తిరునగిరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఎలా వెనకబడిపోయిందో, రాజధాని అనే లేని పరిస్థితుల్లో దిక్కులేని రాష్ట్రంలాగా ఎలా అయిపోయిందో మీకు అందరికీ తెలుసు. ఒక పరిశ్రమ రాలేదు. పరిశ్రమలో ఉన్న పరిశ్రమలు కూడా తరలి బయటకు వెళ్ళేటట్టుగా జరిగిపోయింది. ఎన్నో దోపిడీలు, వీళ్ళు వాళ్ళు అనుకున్న అందరూ, రాజు దగ్గర నుంచి భట్టుడు దాకా అందరూ కూడా ఎలా దొంగతనాలు చేస్తారో అలా దొంగతనాలు కూడా జరిగిపోయినాయి. మనం ఓట్లు వేసి మన నాయకుల్ని ఎన్నుకునేది ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పరిశ్రమలన్నీ కూడా ఎలా తీసుకురావాలి, మరి వాళ్ళందరికీ కూడా మన పిల్లలకందరికీ కూడా బాగా చదువుకోవడానికి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎలా తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనకి ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించి చేయవలసిన ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధిని గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సోమరిపోతులు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు చాపి ఒక బిచ్చగాళ్ళలాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తును తీర్చవలసిన బాధ్యత మనది. అలాంటి మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మాయా కూటమి అని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం విజయవాడ సెంట్రల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలు విడివిడిగా వచ్చినా ప్రజలు నమ్మేదే లేదని, 2024 ఎన్నికల్లో కలిసి వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్రానికి నారా లోకేష్, చంద్రబాబు చేసిన సేవలు ఏంటి అని ప్రశ్నించారు. మంగళగిరి గురించి అడుగుంటాడు. ఎందుకంటే మంగళగిరిలో పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టి క్యాండిడేట్ మీద ఓడిపోయాడు. ఇంకా అవకాశం ఎందుకు కావాలి? ఒకసారి నీకు ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు నీకు అవకాశం ఇచ్చారు. ఎంపీగా నువ్వు ఎమ్మెల్యే కాకుండా నువ్వు మంత్రి అయ్యావు. ఈ రాష్ట్రానికి నువ్వు చేసిన సేవ ఏంటి? మీ నాన్న చేసిన సేవ ఏంటి చెప్పండి ఒకసారి. ఈ రాష్ట్రానికి ఏం ఎరగబెట్టారు మీకు ఓటు వేయాలి. ప్రజలకి ఏం మంచి చేశారని చెప్పి ఓటు వేయాలి వాళ్ళకి. చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నలుగురు 2014-19 వరకు ప్రభుత్వం చేశారు కదా. చేసిన తర్వాత ఎన్నికలు చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎవరెవరు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. మళ్ళీ ఈ రోజు కలిశారు. మిమ్మల్ని ఈసారి కూడా ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. మీ కూటమిని, మీది మాయా కూటమి, గుర్తుపెట్టుకోండి. ఇది కూటమి అనేది మాయా కూటమి, పనికిరాని కూటమి. ఎవరు కూడా పట్టించుకొని కూటమిని ఎవరు. ఎందుకంటే ఇలా ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసి, ఈ రాష్ట్రానికి మంచి చేయకుండా, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మన అప్పులుబులో దించేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. దాన్నంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గాడిలో పెట్టుకుంటూ, ఒక పక్క ప్రజలకు మంచి చేసుకుంటూ, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్క పరిపాలన కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. ఇంకొకసారి మళ్ళీ ఆయన అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇటువంటి కూటమిలకు మాత్రం ఇస్తే మాత్రం ఈ రాష్ట్రం అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుంది మాత్రం ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తప్పకుండా అందుకే మరొకసారి 170 సీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంపై బూర్ల రామాంజనేయులు అతని అనుచరులతో కలిసి దాడి చేయటాన్ని గుంటూరు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కృష్ణమోహన్ తీవ్రంగా ఖండించారు. గురువారం వైసీపీ కార్యాలయంలో కృష్ణమోహన్ మాట్లాడుతూ 24 గంటల్లో బూర్ల రామాంజనేయులు వైసీపీ నేతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో బలసాని కిరణ్ను గెలిపించుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. తర్వాత ఏకైక వ్యక్తి కలం పట్టుకొని యుద్ధం చేసేసి రాజ్యాంగాన్ని సృష్టించి
దళితులకి నిజమైన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మొత్తానికి కూడా ఒక నిజమైన స్వతంత్రం రావాలని చెప్పేసి కాపుదారి వ్యక్తి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో చూచే తప్పకుండా గ్రామ స్వరాజ్యం కావాలి, దళితులకి పేదలకి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీలు అనుకొని అందరికీ సమపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటాడు, నిజంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి అంటున్నాడు. దానికి ప్రతిపాడులో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ మా ఇంట్లో మంచి జరిగింది, మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బల్సాని కింద గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాతో పాటు 4 చేత ఓటేయించి అత్యధిక మెజార్టీతో బల్సాని కిందని గెలిపించడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉంది. దానికి భయపడి నిన్నేదో కత్తులు తీసుకొని వచ్చేసి కర్రలు తీసుకొని వచ్చేసి ఆయుధాలతో దాడి చేసేసి మేమేదో చేద్దామనుకుంటే మా దళితుల దగ్గర మా పేదల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటేది ఆయుధంతో చెప్పుతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పేసి మళ్ళీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి మా దళితులు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు అన్నమాట. మొత్తం పుట్టేసింది మా దగ్గర ఉన్న ఆల్రెడీ నిన్న ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ మొత్తం కూడా నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము దళిత సంఘాలందరినీ కలుపుకొని పార్టీ పరంగా కానీ మేము చేసిన మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఇదే చెప్తాం, రామాయణాలు గుర్తుపెట్టుకో, 24 గంటల్లో కానీ వచ్చేసి క్షమాపణ చెప్పేసి మా దళిత అత్యాచారం మొత్తానికి కూడా మేము తప్పు చేశాము, మేము మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి అంటేనే వదిలిపెడతాము, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లేసి సెంట్రల్ మాన్యాలు పట్టిస్తామని చెప్పేసి ఖబర్దార్ చెప్తున్నారు. రామాయణాలు గుర్తుపెట్టుకో. విజయవాడ కాపు, తెలగ, బలిజ, మన్నూరు కాపు, తూర్పు కాపు ఒంటరి సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్కి పశ్చిమ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ సీటు పోతిన మహేష్కు ఇస్తే 25,000 మెజారిటీతో గెలిపించి ఇస్తామన్నారు. కాపు, తెలగ, బలిజ ఒంటరి సంఘాల తరపున విన్నపం ఏమంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డైన విజయవాడ సిటీలో కాపులకి ఒక సముచిత స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. దానికి తగ్గ జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ గారికి సీట్ ఇస్తే కానీ మా కాపులకు కొంతైనా కొద్దిగా అయినా అండుంటుంది. ఇప్పుడు ఈ స్థానానికి పోతిన మహేష్ గారు తగిన వ్యక్తి. ఇంతకుముందు నుంచి జనసేన పార్టీకి ఎంతో అండదండలుగా ఉంటూ కాపు జనసేన పార్టీకి చాలా సముచిత స్థానం మాకు కల్పిస్తుందని మేము విన్నవించుకుంటున్నాం. కాపు తెలగ బలిజ ఒంటరి ముదురు కాపు ఐక్యత, కాపుల ఐక్యత, కాపు తూర్పు కాపు ఒంటరి తెలగ ఐక్యత. ఒక అండదండ ఉంటుంది. ఈ నెల 29న సీఎం జగన్ మేం సిద్ధం బస్సు యాత్ర ఎమ్మిగనూరులో నిర్వహించనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలులోని త్రిగుణ క్లార్క్ ఇన్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పొన్నం రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ 29న ఎమ్మిగనూరులోని భారీ ఎత్తున సభను నిర్వహించనున్నామని తెలిపారు. చేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు. అదేవిధంగా అక్కడ మాట్లాడుకున్నా ఉండండి అట్లే అక్కడ ప్రజలతో మనం ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి నంద్యాలలో 4 గంటలకు సమావేశం అవుతుంది. నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో 29వ తేదీ జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళీ కూడా తెలియజేస్తాము. అక్కడ ఈ పూర్తయ్యే లోపల ఈ 29వ తేదీ ఎమ్మిగనూరు సభ తర్వాత వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల సభలు, సమావేశ కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలంటే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నెల్లూరు రూరల్ డీఎస్పీ రామాంజనేయరెడ్డి తెలిపారు. గురువారం కొవ్వూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడటం జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉంటే గ్రామాల్లో ఉన్నా కూడా ఇమీడియట్గా మా దృష్టికి తేవాలి. ఇది ఎన్నికల సమయం కాబట్టి మనకి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉంది. ఈ ఎవరైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా మీ 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 దృష్టికి ఏమైనా వచ్చినా కూడా మాకు సివిజిల్ అని ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దానికి, దానికి కానీ లేకపోతే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ లేదా సంబంధిత పోలీస్ అధికారులు కానీ ఇవన్నీ తెలియపరచాల్సి ఉంటుంది. బెదిరింపులకు పాల్పడినా, అలాగే మద్యం పంపిణీ చేసినా, అలాగే ప్రలోభ పెట్టడానికి డబ్బు పంచినా కూడా వాళ్ళు సంబంధిత సెక్షన్ ప్రకారం వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. అలాగే ఎవరైనా రాజకీయ పార్టీలు కూడా ఏదైనా సభలు సమావేశం జరుపుకోవాలన్నా, ర్యాలీలు జరుపుకున్నా కంపల్సరీగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోకుండా అవగాహన లేకుండా మాకు తెలియదని చెప్పి ఎవరు చేసినా కూడా అది ఎక్స్క్యూజబుల్ కాదు. వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. కాబట్టి అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. మీడియా కూడా మరి అందరినీ చైతన్యపరచడానికి, జాగృతపరచడానికి మేమంతా కృషి చేయాలని మాకు సహకరించాలని కోరుతున్నాం. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనం నడుమ గోవిందనామ స్మరణతో మారుమోగింది. రథంపై అరటిపళ్ళు వేయటం ఆనవాయితీగా రావటం ఇక్కడ భక్తుల విశ్వాసం. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పోలీసు బందోబస్తు చేపట్టారు.
ఎస్కోట మండలం బొడ్డవర చెక్పోస్టు వద్ద ఈసీఈబీ అధికారులు వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమంగా లారీలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఈబీ అధికారి డీవీజీ రాజు వివరాల ప్రకారం హర్యానాకు చెందిన ముస్తాక్ ఖాన్కు తన లారీలో 350 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయిని లారీని స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. మంగళగిరి నుంచి మాకు వచ్చిన సమాచారం ప్రకారం వెహికల్ చెక్ వడ్డవర జంక్షన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన వెహికల్ HR 38U0562 వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో మాకు 350 కేజెస్ గాంజా ట్రేస్ అవుట్ అయింది. అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ని క్వశ్చన్ వేస్తే ఈ వెహికల్ ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దీన్ని ప్రొక్లైనర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్ఏడి జంక్షన్కి వచ్చాడు. విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మాడుగుల మండలంలో వెళ్ళి అక్కడ బొంగరవారి విలేజ్ ఉంది, అక్కడ ఈ గాంజాని లోడ్ చేసుకుని మళ్ళీ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. బెనారస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాడు. ఈ లోపల మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా మన బొడ్డవర చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తే దీంట్లో గాంజా ట్రేస్ అవుట్ అయింది. ఇతని దగ్గర నుండి 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసాం, 3000 క్యాష్ సీజ్ చేసాం, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన వివరాలు దీంట్లో పైలట్గా వచ్చిన వారి గురించి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొరకలేదు మాకు. యాక్చువల్గా వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసాం. దీంట్లో వెహికల్ వారిని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు రాయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేసి యాక్చువల్గా అరెస్ట్ చేసాం. ఈ ఓనర్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేసి అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. దీని విలువ ఎంత ఉంటుంది సార్? దీని విలువ సుమారుగా ఒక 50 లక్షలు ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది సార్ ఈ గంజాయి అంతా? ఇది బెనారస్ వెళ్తుందండి. ఎక్కడ లోడ్ అయింది సార్? బెనారస్ అంటే ఇది మాడుగుల ప్రాంతంలో లోడ్ అయిందని చెప్తున్నాడు వీడు. యాక్చువల్గా మనకి పైలట్స్ దొరుకుంటే మనకు పూర్తి వివరాలు దొరికేవి. తర్వాత పాడేరు మాడుగుల అదే పెదబయలు మండపం, జీ మాడుగుల. అదే ఈ విధంగా పారి పనుల గురించి కూడా ఈ పైలట్స్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా రిమాండ్ పెడతాం. బొంగరం విలేజ్ లిమిట్స్ మాడుగుల. యాక్చువల్గా ఈ ప్రాపర్టీని అంతా ఏం చేస్తారంటే మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉంది కదా, డిస్ట్రిక్ట్లో ప్రొక్యూర్ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. డంప్ చేసి ఒక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒరిస్సాలో ఇప్పుడు మనకు దొరికిన కేసులన్నీ కూడా మల్కాజ్గిరిలో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్న కేసులు దొరుకుతున్నాయి. మ్యాక్సిమం ఈ కాలంలో కూడా అన్ని కాలంలో కూడా అవి అక్కడి నుంచి దొరుకుతాయి. మన ఏరియాలో అయితే పెద్ద గంజా అసలు ఏమీ లేదు. అసలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మన మాడుగుల మన పాడేరు ఏరియాలో ఎక్కడ బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ నెల 20వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ బుధవారం తెలిపారు. నమస్కారం అండి. బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు బందోబస్తు నిమిత్తము మేము ఇక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది. మేము ఇక్కడ మా సబ్ డివిజన్ ఫోర్స్ కాకుండా జిల్లా ఫోర్స్ కూడా అక్కడికి రాబోతుంది. మేమందరూ కూడా దాదాపు 400 మంది పైగా బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా మనకి గరుడోత్సవము, తర్వాత తెప్పోత్సవము, తర్వాత రథోత్సవం ఉంటుంది. అదే రోజు కళ్యాణం కూడా ఉంటుంది. సో ఈ 3 రోజులు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బందోబస్తు నిమిత్తం. ఆల్రెడీగా ఓపీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా మ్యాక్సిమం ఫోర్స్తో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈఓ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహించి ఏమీ జరగకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అన్ని వెహికల్స్కి పార్కింగ్ ప్లేస్ లేదు గుడి ముందర. మామూలు సమయాలలో మనకి ఇక్కడ ఏమి అంగళ్ళు ఏమి ఉండవు కాబట్టి ఎన్ని వెహికల్స్ వచ్చినా మన పార్కింగ్ ప్లేస్ సఫిషియెంట్గా ఉండేది. ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా పార్కింగ్ ప్లేస్ లేనందువల్ల లిమిటెడ్ వెహికల్స్ రెగ్యులర్గా తిరిగేది టెంపుల్కి సంబంధించిన వెహికల్స్కి మాత్రమే పాసులు ఇవ్వడం జరుగుతుంది. పాసులు ఉండే వెహికల్ తప్ప మిగతా వెహికల్స్ని అలౌ చేయము. కాబట్టి దయచేసి భక్తులు బయట నుంచి వచ్చే వ్యక్తులందరూ కూడా గమనించాలి. పార్కింగ్ ప్లేస్ సపరేట్గా ఉంచడం జరిగింది. 4 వీలర్ పార్కింగు, 2 వీలర్ పార్కింగు, అదేవిధంగా ఆర్టీసీ పార్కింగ్ కూడా సపరేట్గా మనం పెట్టడం జరిగింది.
వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి మీరందరూ కూడా నడుచుకొని రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరికీ మనకి స్థలం సరిపోదు కాబట్టి అన్ని ప్లేస్ ఇక్కడ మనం పెట్టలేము. టెంపుల్కి సౌత్ సైడ్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది, అది నిండిపోతే మనం ఎక్కడ వేరే లేదు కాబట్టి పార్కింగ్ ప్లేస్లలోనే మనము పెట్టాల్సి ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పలాస మండలం లక్ష్మీపురం బ్రిడ్జ్ వద్ద పలాస నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు సురేష్, శ్రీకాకుళం ఎంపీ రామ్ మోహన్ నాయుడు కన్వాయ్లను బుధవారం స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.